పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రపంచం మొత్తం షాక్ అయ్యే న్యూస్ ఒకటి చోటు చేసుకుంది. ఇది సైబర్ అటాక్ ద్వారా జరిగిందా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేశారా అనేది ఇంకా క్లారిటీ రాకపోయినా ఆన్లైన్లో 1600 కోట్ల పాస్వర్డ్స్ లీక్ కావడం సంచలనంగా మారింది. అంటే దాదాపు ప్రపంచంలో ఉన్న అందరి అకౌంట్స్ కు సంబంధించిన పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి. ఇందులో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచంలో ఇంత పెద్ద మొత్తంలో డేటా లీక్ కావడం ఇదే తొలిసారి కావచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1600 కోట్ల పాస్వర్డ్స్ లీక్. ఇదే కాదు, రికార్డు స్థాయిలో డేటా లీక్ కావడంతో యాపిల్, గూగుల్, ఫేస్బుక్ వంటి బడా టెక్ కంపెనీలు ఎఫెక్ట్ అయినట్టు ఇప్పుడిప్పుడే వార్తలు వస్తున్నాయి. సైబర్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 16 బిలియన్ల పాస్వర్డ్ లీక్ అయినట్టు తేలింది. వివిధ సైబర్ క్రిమినల్స్ తో పాటు పెద్ద పెద్ద సైబర్ చోరీల సంస్థలు ఇందులో పాల్గొన్నట్టు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఎలాంటి సెర్చ్ లేదా ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఇన్స్టెన్స్ ద్వారా తాత్కాలికంగా యాక్సెస్ చేసేందుకు ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. వీటిని డేటా సెట్ రూపంలో సేవ్ చేసి అటాక్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అయితే లీక్ అయిన డేటా సెట్లు పాత లాగిన్స్ కాకుండా రీసెంట్ గా క్రియేట్ చేసిన, చేంజ్ చేసిన లాగిన్ పాస్వర్డ్లకు సంబంధించిన డేటా ఉన్నట్టు రీసెర్చ్ లో తేలింది. ఒకేసారి మాస్ అటాక్ చేసేందుకు సైబర్ క్రిమినల్స్ కు దొరికిన బ్లూ ప్రింట్ గా అభివర్ణిస్తున్నారు. పర్సనల్ క్రెడెన్షియల్ దొరకడంతో ఏ క్షణమైనా ఈజీగా అకౌంట్స్ టేక్ ఓవర్ చేసుకోవడం, ఐడెంటిటీ చోరీ చేయడం, టార్గెట్ చేసి అకౌంట్ స్వాహా చేయడం, ఇలా ఏదైనా చేసేందుకు అవకాశం ఉందంటున్నారు. చోరీకి గురైన డేటా సెట్స్ ఆన్లైన్ సర్వీసెస్ అందించే యాపిల్, గూగుల్, ఫేస్బుక్, గిట్ హబ్, టెలిగ్రామ్ తో పాటు ప్రభుత్వ సేవలకు సంబంధించిన పోర్టల్ కూడా ఉన్నట్లు రీసెర్చర్స్ తెలిపారు. ఇంత భారీ ఎత్తున డేటా లీక్ అవ్వడం, పాస్వర్డ్స్ చోరీ జరగడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమని యూజర్లు వీలైనంత తొందరగా పాస్వర్డ్స్ అప్డేట్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. సైబర్ అటాక్ ను డైరెక్ట్ గా ఆపలేమని, క్రెడెన్షియల్స్ మార్పులు చేసుకోవడమే ప్రస్తుతం ఉన్న మార్గమని సూచించారు.